ఇదే గంగా రివర్ అనమాట. ఈ బ్లాగ్లో మనం యమునా రివర్ చూసినాం, గంగా రివర్ చూసినాం. యా నర్మదా. అక్కడ నేను వీడియో తీసి మీకు పెడతాను. మొత్తం అదే రివర్. వాటర్ కూడా బాగున్నాయి, వర్షాలు బాగానే పడుతున్నాయి. We are just entering బృందావనం. వాటర్ మంచిగా ఫ్లో అవుతున్నాయి రా. చూడండి వీళ్ళందరూ పొద్దున్నే భక్తులు గుడికి పోతున్నారు. ఇక్కడ ఆటలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. విల్ షో యూ. ఇలా ఉన్నాయి. చాలా మంది భక్తులు ఇలా నడుచుకుంటూ పోతున్నారు అనమాట. నైట్ నుంచి వెళ్తున్నారు. మార్నింగ్ బన్కే బిహారీ టెంపుల్కి బయలుదేరినాం అనమాట. ప్రసాదం ఇంకా పూలు తీసుకున్నాం అనమాట. చాలా క్రౌడ్ ఉండింది అక్కడ. మేము అరౌండ్ ఒక 10:30, 11 అలా వెళ్ళామన్నమాట. సో చాలా క్రౌడ్ ఉండింది ఎంట్రన్స్లో. ఇక్కడ బన్కే బిహారీని రాధా అండ్ కృష్ణ ఇద్దరి రూపంలో, ఇంకా కృష్ణుడిని చిన్నప్పుడు రూపంలో పూజిస్తారనమాట. ఇక్కడ కృష్ణునికి ఫ్లూట్ అనేది ఉండదు. చాలా క్రౌడ్ ఉండిందనమాట. చాలా తోసుకున్నారు. నాకైతే చాలా భయమైందనమాట. బయటికి రావడానికి కూడా చాలా కష్టమైంది. తర్వాత ఒక ఆంటీని మీట్ అయినాము. ఆంటీ వాళ్ళ ఇంట్లో రథయాత్రకు యూజ్ చేసేటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆంటీ మాకు చూపించింది. ఆ స్టోరీ ఏంటో మీరే వినండి. ఫస్ట్ ఏమంటారు, రథయాత్ర తీసేటప్పుడు అంట వీళ్ళింటి నుంచే తీస్తారంట. గోపురం అవన్నీ ఫస్ట్ టైం మిగిలినదేమో ఫస్ట్ టైం తీసినప్పుడంట. ఇంకొకసారి ఆ లాలని దొంగతనం చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే వరకు దానంతలు అదే వచ్చేసి ఇక్కడే ఉందంట. పూజ కూడా ఫస్ట్ ఇంటి నుంచి చేసినాకనే వేరే ఇంట్లో చేస్తారంట. అది వీళ్ళ వంశ పారంపర్యంగా. ఇది ముట్టుకొని మీ ఇంట్లో ఏ బాధలు ఉన్నా దీనికి మొక్కుకుంటే అవన్నీ తీరిపోతాయంట. అలా బన్కే బిహారీలో మాకు దర్శనం అయిపోయింది. బృందావనంలో ఇక్కడ మొత్తం అందరికీ కూడా ఇక్కడ మజ్జిగ ఇంకా ఆ పాల్కోవా అలాంటి షాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మేము ప్రేమ్ మందిర్కి స్టార్ట్ అయినామన్నమాట. ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ 12 o'clockకి క్లోజ్ అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళినామన్నమాట. ఇంకా అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా బయట చూస్తే సర్పం పైన ఉన్న శ్రీకృష్ణుడు, ఇంకా గోవర్ధన్ గిరిని ఎత్తుతున్న శ్రీకృష్ణుడు, ఇలా చాలా ఉన్నాయన్నమాట బయట. ఇంకా దర్శనానికేమో మాకు చాలా తక్కువ టైమే పట్టింది. చాలామంది ఉన్నా కూడా ఒక 20 minutes అలా పట్టిందనమాట. లోపల రాధాకృష్ణులు, శ్రీరాముడు మరియు సీత వీళ్ళున్నారు. కృష్ణ బలరామ అయిపోయింది.
అలా ప్రేమ్ మందిర్లో ఒక 20 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయిందనమాట. అండ్ బయటికి వచ్చి చూడంగానే ప్రేమ్ మందిర్ ముందు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు, ఆ గోవర్ధనగిరి నుంచి వాటర్ వస్తున్నట్టు, కింద పక్షులు మరియు మనుషులు, ఇలా చాలా మంచిగా ఉందన్నమాట బయట. అండ్ చాలామంది రష్ ఉన్నా కూడా చాలా ఈజీగా అయిపోయింది మాకు దర్శనం. అలా ప్రేమ్ మందిర్లో దర్శనం ఒక 20 మినిట్స్లో అయిపోయింది. నెక్స్ట్ మేము గోకులంకి స్టార్ట్ అయిపోయింది. గోకులంకి వెళ్ళే దారిలో మాకు మళ్ళీ యమునా నది దర్శనం ఇచ్చింది. ఇంకా గోకులంలో శ్రీకృష్ణుని ఇల్లుని చూడడానికి వెళ్ళే ముందు మన ఫస్ట్ పూజించే దేవుడైన వినాయకుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి అని చెప్పారన్నమాట. నెక్స్ట్ आप इस कुंड को देख रहे हो ना बहन, इस कुंड का नाम है पवित्र पावन। कौन सा कुंड है? पवित्र पावन कुंड। यहाँ पे श्री कृष्ण भगवान 6 दिन के हुए ना, तो यहाँ पे माता यशोदा मैया ने और रोहिणी मैया ने भगवान कृष्ण और बलराम का छठी का वस्त्र धोया, लेटरिन का कपड़ा। आज भी यहाँ गांव में कोई बेटा बेटी होता है तो छठी का वस्त्र यहीं पे धोते हैं। सामने है मधुवैया है मधु, जो भगवान कृष्ण यहाँ गाय चराने के लिए आते। क्या चराने के लिए आते? सामने 2 कदम का कदम का वृक्ष, सामने देखो ना, 2 कदम का वृक्ष। అర్థమైంది కదా, దీనిని పవిత్ర పావన్ కుండ్ అని పిలుస్తారంట. ఇక్కడే యశోద శ్రీకృష్ణుడు మరియు బలరాముడి యొక్క బట్టలు ఉతికేది అని ఆయన చెప్పారనమాట. इसको बोलते हैं नंद का। जो भगवान कृष्ण का जन्म हुआ ना, वो तो हुआ मथुरा में। कहाँ पे हुआ? मथुरा में चाराधर में। कृष्ण के ఈమెనే శ్రీకృష్ణుని యొక్క పెంచిన తల్లి యశోద అన్నమాట. యశోద మహల్ శ్రీకృష్ణుని పెంచిన వాళ్ళ ఇల్లు కదా, ఇక్కడే పెంచినారు. ఇక్కడ ఇదే కృష్ణ భగవాన్ యొక్క వాళ్ళ మమ్మీ ఉందిగా యశోద ఇంకా నంద, వాళ్ళ ఇల్లు అంట ఇది. ఇప్పుడు దాన్ని ట్రస్ట్ చేసినారంట. ఇక్కడ ఇదే కృష్ణ భగవాన్ యొక్క వాళ్ళ మమ్మీ ఉందిగా యశోద ఇంకా నంద, వాళ్ళ ఇల్లు అంట ఇది. ఇప్పుడు దాన్ని ట్రస్ట్ చేసినారంట. శ్రీకృష్ణుని వాళ్ళ ఇంటిలోకి మొబైల్ అలో లేదనమాట, అందుకే లోపల వీడియో ఏం తీయలేదు. లోపల శ్రీకృష్ణుని ఊయల ఇంకా అలానే ఉందన్నమాట. ఇంకా యశోద శ్రీకృష్ణునికి పాలు ఇస్తూ ఉన్న ఒక ఐడల్ కూడా ఉందన్నమాట. అక్కడ లోపల అందరూ కూడా శ్రీకృష్ణుని దగ్గరికి కూర్చొని పాకుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు పెరిగారు కాబట్టి అప్పట్లో ఆయన నడవలేదు కదా, సో మనం కూడా ఆయన దగ్గరికి అలా పాకుకుంటూ వెళ్ళాలని ఒక నమ్మకం అంట. నెక్స్ట్ మనం వచ్చేసి బలరాముడి ఇంటి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇంకొకటి ఏంట్రా అంటే శ్రీకృష్ణుని వాళ్ళ ఇంట్లో ఆయన నడిచిన స్థలం ఒక్క టైల్ అంతా అలానే ఉంచారనమాట. అంటే బిల్డ్ చేయకుండా మిగతా అంతా టెంపుల్ని రినోవేట్ చేసేసారనమాట. అలా మాకి గోకులంలో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మేము రమణ్ రేతికి బయలుదేరామన్నమాట. ఈ రమణ్ రేతి ఏంట్రా అంటే చిన్నప్పుడు గోకులంలో ఉన్న శ్రీకృష్ణుడు మరియు బలరాములు ఇంకా వారి యొక్క స్నేహితులు ఇక్కడే ఆడుకునేవారంట ఈ మట్టిలో. సో ఈ మట్టిలో ఆడుకున్నా లేదా ఆ మట్టితో స్పర్శ తెలిసినా కూడా మనకు ఉన్న జబ్బులు వెళ్ళిపోతాయని ఇక్కడ మనుషులు నమ్మకం అంట. నిజంగానే అందరూ ఆ మట్టితో ఎలా ఆడుకుంటున్నారు తెలుసా, చిన్న నుంచి పెద్ద దాకా ఫ్యామిలీలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ మట్టిలో పాటలు పట్టుకొని డాన్స్ చేయడం, మట్టిని ఒకరి మీద ఒకరు విసురుకోవడం, ఆ మట్టిలో ఇల్లు కట్టడం, ఇలా చాలా చేస్తున్నారనమాట. అండ్ చూడడానికి కూడా అది చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా గోకులం ఎప్పుడైనా వెళ్తే ఈ రమణ్ రేతికి తప్పకుండా వెళ్ళండి. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ మట్టి మన మట్టిలో అస్సలు లేదు, చాలా మెత్తగా ఉందన్నమాట. అండ్ ముట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నేనైతే ఎప్పుడు చూసుండదు ఇలాంటివి. అలా మనం రమణ్ రేతి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రాధాకృష్ణుని దర్శించుకున్న తర్వాత అందరూ మట్టితో ఆడుకుంటున్నారు. ఇంకా మీరే చూడండి. అందరూ మట్టితో ఆడుకుంటున్నారు. ఈ మట్టితో ఆడుకుంటున్నారు.
ఈ వ్లాగ్లో బృందావన్ మరియు గోకర్ణని కవర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఢిల్లీ వ్లాగ్లో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది వస్తుంది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.